సీనియర్ ఉద్యమకారుడు, ఎంతో మందికి మార్గనిర్దేశకుడు. అన్న చెప్పండి, కొంతమంది ఏమో ఇది సీతమ్మకి అగ్ని పరీక్ష అంటారు, ఇంకొంతమంది ఏమో రేవంత్ రెడ్డి కళ్ళల్లో ఆనందం చూడడం కోసం అంటారు. మీరేమంటారు? అసలు ఈ యాక్సిడెంటల్ చీఫ్ మినిస్టర్ నుంచి ఇంతకంటే ఎక్కువ ఏం కోరుకోము. ఇట్లా కూడా ఓ రకంగా మంచిదే. ఇప్పుడు మీరు అన్నట్టుగానే సీతమ్మను ఎట్లా పరీక్షించినా అగ్నిహోత్రు రాలై పునీతురైనట్టుగానే కాళేశ్వరం ప్రాజెక్టులో ఏం జరగలేదు. ఇది తెలంగాణ ప్రజల జీవధార అనే విషయం మళ్ళొకసారి ప్రజలకు అఫీషియల్గా తెలియజేయడానికి ఈ కమిషన్ ఉపయోగపడుతుందని చెప్పి నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నా. అంటే ఎట్టి పరిస్థితుల్లో అప్పుడు రావణుని మీద రాముడు గెలిచినట్టు ఈ పరీక్షలో ఖచ్చితంగా కేసీఆర్ గెలిచి, రావణుడు అంటే కూడా రేవంత్ రెడ్డిని రావణునితో పోలిస్తే రావణుని స్థాయి కింద పడిపోతే ఆయన రావణ బ్రహ్మ, ఆయనకు వేదాలు తెలుసు. సరే సీతమ్మను అపహరించి ఆయన తప్పు చేసిండు, కానీ ఆయనతో పోలిస్తే రావణ బ్రహ్మ వాల్యూ తగ్గిపోతుంది కాబట్టి ఆయన రావణుని కంటే నీచు అంటారా మీరు? రావణుని అంతా కంపేర్ చేయొద్దు అంటున్నా నేను. మీరు అర్థం చేసుకోవాలి. ఏ రకంగా కూడా కాబిల్ కాదు. మీరు తెలంగాణ సమాజానికి ఏం చెప్తారు? తెలంగాణ సమాజానికి ఏం చెప్తారంటే, ఇది రెండు జాతీయ పార్టీలు కూడా కేసీఆర్ ఒక అద్భుతంగా తెలంగాణ రెండు జాతీయ పార్టీలే కాంగ్రెస్ బీజేపీలు రెండు కూడా దీంట్లో భాగస్వాములే. ఎందుకంటే అసలు తెలంగాణ రాష్ట్రాన్ని ఇంత పోరాడి సాధించి రాష్ట్రాన్ని భౌగోళికంగా ఏర్పాటు చేయడంతో పాటు ఈ రాష్ట్ర ఉద్యమ నినాదమైనటువంటి నీళ్లు నిధుల నియామకాల నీళ్లను సాధించి తెలంగాణ ప్రజలకు సాధించి పెట్టాలనే విషయంలో అన్కాంప్రమైజ్డ్గా కేసీఆర్ వెళ్ళి అనతి కాలంలో ప్రాజెక్టు నిర్మించడాన్ని ఈ అసలు భారతదేశంలో ఉన్నటువంటి మిగతా రాష్ట్రాల నార్త్ పార్టీలు, ప్రత్యేకించి రెండు జాతీయ పార్టీలు ఓర్వలేక వీటి మీద ఇట్లా కాళేశ్వరం పైన కుట్ర చేస్తున్నాయని మేము అనుకుంటున్నాం. చాకలేయలమ్మ వారసత్వాన్ని పునిపుచ్చుకున్న మా బిడ్డ వచ్చిండు. అన్న, మీరు గజ్వేల్ నియోజకవర్గం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి గడ్డ మీదకి వచ్చారు, మీరేం చెప్పాలనుకుంటారు? కేసీఆర్ గారి మీద ఏదో అబండాలేసి మరి తెలంగాణ ప్రతిష్టను దిగదార్చే విధంగా రేవంత్ రెడ్డి ప్రవర్తిస్తుండు. ఇప్పుడు కేసీఆర్ తీసుకున్నటువంటి నీళ్లు నియామకాలు అనేటువంటి దాంట్లో ప్రపంచంలోనే అతిపెద్ద ప్రాజెక్ట్ నిర్మిస్తే హర్షించాల్సింది పోయి ఇవాళ కమిషన్ నోటీసులు ఇవ్వడం అనేటువంటిది చిక్కుచేటు అని చెప్పి యావత్ భారతదేశం అంతా కూడా మరి రేవంత్ రెడ్డిని కొంతమంది ఇది కాంగ్రెస్ పార్టీ నోటీస్ అంటారు కదనే, ఇది కాంగ్రెస్ పార్టీ నోటీసా రేవంత్ రెడ్డి నోటీసా అనేటువంటిది మనకు ఏం చేసినా కానీ నక్క మరి పులిని చూసి వాతలు పెట్టుకున్నట్టుగా నేను ఏదో చేస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి అనుకుంటుండు, కలలు కంటుండు. అది కేసీఆర్ గారికి మరి ఇంకా ప్రేర ప్రతిష్టలు తేవడానికి కాళేశ్వర ప్రాజెక్టు మరి దేశవ్యాప్తంగా కాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రచారం అయ్యే విధంగా రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తుండు. ఇంకా ఏం చేద్దామన్నా కానీ రేవంత్ రెడ్డికి ఎక్కడ కూడా పప్పుడు ఉడతలేవు కనుక ఈ రకంగా మరి చేస్తున్నాం అనుకుంటున్నాం. చెప్పండి బ్రదర్, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము పటాన్చేరు వచ్చారు. నిజంగా మీరు ఇది కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన నోటీస్ అనుకుంటారా, రేవంత్ రెడ్డి ఇచ్చిన నోటీస్ అనుకుంటారా? కేవలం కక్షపూరితంగా రేవంత్ రెడ్డి కేసీఆర్ గారి పగతోని ఈ యొక్క వాళ్ళ చేతగానితనంతో కేసీఆర్ రేవంత్ రెడ్డి చేతగానితనం అంటున్నావు. రేవంత్ రెడ్డి దీన్ని పెట్టి నిన్ను ఆపిండి కదా, ఈ తాడు పెట్టి నిన్నైతే ఆపిండి కదా. అదే చేతగానితనం, జనాల్ని అడ్డుకోవడం, ఈ యొక్క కబంధాస్తాలతోని కేసీఆర్ గారిని కానీ టీఆర్ఎస్ గారిని ఒకరిని అడ్డుకోవాలని ఉన్న కేవలం అది చేతగానితనం తెలియజేస్తాం. మొత్తం మీద ఏమనుకుంటారు, ఏం చెప్పాలనుకుంటారు? ఇది ఒక పనికి మాలిన పిరికి పంద చేసినటువంటి ఇది సీఎం గారి యొక్క చర్యగా మేము భావిస్తా ఉన్నాం. సిగ్గుండాలి. ఒకసారి మీరు పోయి చూడ్రి, కాళేశ్వరం వల్ల ఎన్ని వేల ఎకరాలు ఈరోజు సస్యశ్యామలం, వేల లక్షల ఎకరాలకు రైతులకు నీళ్ళు ఇస్తే రేవంత్ రెడ్డికి చంద్రబాబు నాయుడికి నచ్చుతుందా? మరి నచ్చదు కాబట్టే కదా ఈ యొక్క ప్రతీకార చర్యగా చేస్తా ఉన్నారు. ఎలాగైనా సరే ఈ ప్రతీకార చర్య, ఈ రేవంత్ రెడ్డి చేస్తున్న కుట్రలు తెలంగాణ సమాజానికి అర్థమయ్యాయి ఇప్పుడైనా? ఖచ్చితంగా అర్థమవుతా ఉన్నది. ఈ యొక్క అశేష జనవాహిని చూస్తా ఉంటే ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసే రోజులు దగ్గర పడతా ఉన్నాయి. ఈ యొక్క రేవంత్ రెడ్డి సర్కారు కాలం చెల్లిందని ఒక సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు.